ప్రభునేసుక్రీస్తు నామమునకే మహిమ కలుగునుగాక. ఆమేన్. ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయం 1వ వచనం నుండి ధ్యానం చేసుకుందాం. అబీబు నెలను ఆచరించి నీ దేవుడైన యెహోవాకు పస్కా పండుగ జరిగింపవలెను. ఏలయనగా అబీబు నెలలో రాత్రి వేళ నీ దేవుడైన యెహోవా ఐగుప్తులో నుండి నిన్ను రప్పించెను. యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకొను స్థలములోనే నీ దేవుడైన యెహోవాకు పస్కాను ఆచరించి గొర్రె మేకలలో కానీ గోవులలో కానీ బలి అర్పింపవలెను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క అధ్యాయంలో అబీబు నెలలో మీరు యెహోవాకి పస్కా పండగ ఆచరించాలి కదా. అబీబు నెల అనేది ఇజ్రాయేలీల యొక్క క్యాలెండర్ ప్రకారం మొదటి సంవత్సరంలో మొదటి నెల. ఇప్పుడు మనకి జనవరి మాసం ఎలాగో వాళ్ళకు కూడా అబీబు నెల అనేది మొదటి నెల కాబట్టి అది మొదటి నెల. ఈ ఇజ్రాయేలీల యొక్క 12 నెలల పేర్లు కూడా మీకు చెప్తా ఒకరోజు, ఎందుకంటే ఆయా సందర్భంలో మనకి వస్తూ ఉంటాయి. అబీబు నెలలో ఎందుకంటే వాళ్ళు ఇజ్రాయేలీలో మొదటి నెల ఎన్నో తారీఖు బయటకు వచ్చారు ఐగుప్తులో నుండి? 14వ తారీఖు రాత్రి వాళ్ళు ఆ యొక్క ఐగుప్తు నుండి బయటికి విమోచించబడ్డారు. కాబట్టి అబీబు నెల గురించి ఖచ్చితంగా కూడా మీరు దేవునికి యెహోవాకు పస్కా పండుగ చేయాలి. ఎందుకంటే అబీబు నెలలో రాత్రి వేళ నీ దేవుడైన యెహోవా ఐగుప్తులో నుండి నిన్ను రప్పించాడు. కాబట్టి తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకొను స్థలములోనే. ఎక్కడికి రావాలి? అప్పుడంటే వారికి స్థలము లేదు కాబట్టి ఆ యొక్క ప్రయాణములోనే వాళ్ళు పండగలు చేసుకుంటూ వచ్చారు. కానీ కనానుకు వెళ్ళిన తర్వాత ఒక మందిరాన్ని వాళ్ళు ఎక్కడైతే కడతారో ఆ మందిరం దగ్గరే వాళ్ళు వచ్చి పండగను ఆచరించాలి. ఎందుకు ఆచరించాలి అంటే అది విడుదలకి గుర్తు. వాళ్ళకి ఏంటి చెప్పండి? ఐగుప్తు బానిసత్వము నుండి వాళ్ళు ఏ రీతిగా విమోచించబడ్డారు అనేది ప్రతి సంవత్సరం వాళ్ళు గుర్తుంచుకోవాలి. కాబట్టి మనం కూడా ఇప్పుడు కొత్త సంవత్సరం ఎందుకు చేస్తాం? పాత సంవత్సరాన్ని విడిచిపెట్టి, పాత స్వభావాన్ని విడిచిపెట్టి క్రొత్తగా మనం వెళుతూ ఉన్నాం కదా. ఇది కూడా అందుకని ఆ దినమున పస్కా పండగ అనేది ఖచ్చితంగా విడుదలకి గుర్తు, విమోచనకి గుర్తుగా ఉంది. కాబట్టి తాము ఏ బానిసత్వంలో ఉన్నారో, ఎటువంటి పరిస్థితులలో మేము ఉన్నామో, ఏ పరిస్థితి నుండి దేవుడు మమ్మల్ని విమోచించాడు అన్న సంగతులు ఎప్పుడూ ఎవరు కూడా మర్చిపోవడానికి వీల్లేదు. తన మొదటి స్థితిని, చాలామంది మొదటి స్థితిని మర్చిపోతారు. ఏ పరిస్థితిలో నుండో దేవుడు మనల్ని విడిపించాడో మర్చిపోతాము. ఏం చేస్తామంటే ఇంకా దేవుణ్ణి దూషించే వారంగా ఉంటాం, లేదా దేవుడు ఏదో మేలు చేయలేదనే వారంగా ఉంటాం. అంతేకాకుండా కొన్నిసార్లు దేవుణ్ణి మర్చిపోయే వారముగా కూడా ఉంటాం. అందుకనే ఏ స్థితి నుండి దేవుడు మనల్ని విడిపించాడో ఆ విడుదల దినమును, ఆ విడుదల సంవత్సరంని, ఆ విడుదల దినమును కానీ నెలను కానీ ఖచ్చితంగా వాళ్ళు జరుపుకోవాలి. దేవుని సన్నిధికి వచ్చి జరపాలి. దేవుని సన్నిధిలో వచ్చి ఏం చేయాలి? అక్కడ గొర్రెను, మేకను, ఏదైనా గోవులలో బలిని అర్పించాలి. ఖచ్చితంగా కూడా ఆ యొక్క పస్కాను దేవుని మందిరంలో వాళ్ళు చేసుకోవాలి అని ఖచ్చితమైన నియమాన్ని పెడుతూ ఉన్నారు. అంతేకాకుండా పస్కా పండుగలో పొంగిన దేనినైనా తినకూడదు. నీవు త్వరపడి ఐగుప్తు దేశంలో నుండి వచ్చితేవి కదా, నీవు ఐగుప్తు దేశంలో నుండి వచ్చిన దినమును నీ జీవితములన్నిటిలో జ్ఞాపకం చేసుకున్నట్లు బాధను స్మరణకు తెచ్చు పొంగని ఆహారమును 7 దినములు తినవలెను. నీ ప్రాంతములన్నిటిలో 7 దినములు పొంగినదేదైనా కనపడకూడదంట. మరియు నీవు మొదటి తేదీ సాయంకాలం వధించిన దాని మాంసంలో కొంచెమైనను ఉదయం వరకు మిగిలి ఉండడానికి వీలు లేదు. ఆ యొక్క పస్కా పండుగలో ముఖ్యమైనది ఏంటి చెప్పండి? తినవలసింది వాళ్ళు పొంగని రొట్టెలు తినాలి. పొంగని రొట్టెలు. అందుకనే ఆ పండుగని ఇంకొక పేరు ఉంది, పులియని రొట్టెల పండగ కదా. మొదట పస్కా పశువును వధించిన రోజు పస్కా పండగ అంటారు. ఆ తెల్లవారి నుంచి ఎన్ని దినాలు వాళ్ళు పొంగని తినాలి? 7 రోజులు. అంటే ఆ 7 రోజులను ఏమంటారు? పులియని రొట్టెల పండగ. ఏం పండగ అది? ఆ 7 రోజులు కూడా పులిసిన పిండితో ఏ మాత్రం రొట్టెలు చేసుకోవడానికి వీలు లేదు. పులియని పిండితోటే రొట్టెలు చేసుకోవాలి. ఆ పులియని పిండితోటే రొట్టెలు చేసుకొని తినాలి. కాబట్టి దాన్ని పులియని రొట్టెల పండగ అంటారు. మొదటి దినమును మాత్రం పస్కా పండగ అంటారు. నిజానికి వాళ్ళ క్యాలెండర్ ప్రకారం, మన క్యాలెండర్ ప్రకారం చూసుకుంటే మార్చి నెల 15వ తారీఖు నుంచి మొదటి నెల ఇజ్రాయేలీలకు మొదలవుతుంది. అందుకే మనకి ఆ యొక్క పస్కా పండగ అంటే గుడ్ ఫ్రైడే ఎప్పుడు వస్తుంది చెప్పండి? మార్చి ఏప్రిల్ నెలల్లోనే వస్తుంది
కదండి. ఆ మార్చి ఏప్రిల్ నెలల్లోనే మనకు వస్తుంది. అదే సంవత్సరంలో అది కరెక్ట్గా అవే దినాలు ఇజ్రాయేలుకి మొదటి నెల, పస్కా పండుగ చేసుకునే రోజులు, పులియని పండుగ చేసుకునే రోజులు కూడా. అందుకనే చూడండి, యేసు ప్రభుల వారు చనిపోవడానికి ముందు కూడా పులియని రొట్టెల పండుగ మొదటి దినమున అని ఉంటుంది. మార్కు సువార్త 14:12 చూడండి. మార్కు సువార్త 14:12. పులియని రొట్టెల పండుగలో మొదటి దినమున వారు పస్కా పశువును వధించినప్పుడు ఆయన శిష్యులు, నీవు పస్కాను భుజించుటకు మేమెక్కడికి వెళ్ళి సిద్ధపరచవలనని కోరుచున్నావని ఆయనను అడుగగా. కదా, ఇది ఎప్పుడు ధ్యానించుకుంటాం? యేసు ప్రభుల వారు సిలువ వేయబడిన రాత్రిని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఆ రోజే పట్టుకుంటారు యేసు ప్రభుని పస్కా. అందుకనే క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను కదా. క్రీస్తు అనే మన పస్కా పశువు వధింపబడిన దినము. ఎందుకంటే వాళ్ళకి సాయంకాలం ఒక దినం ప్రారంభమవుతుంది. రాత్రి మనకేమో తెల్లవారితే వేరే దినం ప్రారంభమవుతుంది. అది వాళ్ళకి సాయంకాలం. అంటే ఆ పస్కా పండగ మొదటి రోజే యేసు ప్రభుల వారిని సిలువేశారు. ఆ సాయంకాలము పస్కా పశువును వధిస్తారు. వధించాక మరి ఆ యొక్క భోజనము, ఆ పులియని రొట్టెలు తయారు చేసుకొని ఎక్కడ మనం మొట్టమొదటి పస్కా పండుగను ఆచరించాలి. అందుకని ఆయా ప్రాంతాల నుంచి అందరూ యెరూషలేముకి వచ్చేవాళ్ళు. ఆ పండుగను చేసుకోవడానికి ఎక్కడికి వచ్చేవాళ్ళు? ఇప్పుడు యేసు ప్రభువును సిలువ మోసిన వ్యక్తి ఇంకొకతను ఉన్నాడు. ఎవరతను? సీమోను. అతను కూడా ఏం చేశాడు? పండగ ఆచరించడానికి వచ్చాడు. ఇంకొత్త నిబంధనలో ఇంకొకతని చూస్తాం, నపుంసకుడు. అతను కూడా పస్కా పండగ కొరకు యెరూషలేముకు వచ్చి తిరిగి వెళుతూ బాప్తిస్మం పొందుకున్నాడు. అలాగా చాలామంది ఆయా ప్రాంతాల నుంచి 3 రోజుల ముందే వచ్చి పండగ కొరకు సిద్ధపడేవాళ్ళు. తమ్మును తాము సిద్ధం చేసుకునేవాళ్ళు. మరి దాని కొరకైన పశువును ఎవరెవరితో కలిసి భోజనం చేయాలి, ఎంతమందిని కలిసి ఆ ఒక గొర్రెను కానీ మేకను కానీ కోసుకొని మనం సిద్ధపడాలి అనేట్టుగా అన్ని సిద్ధపరచుకోవడం కొరకు 2 రోజులు కానీ 3 రోజులు కానీ ముందే యెరూషలేమునకు వచ్చేవాళ్ళు. అంటే వాళ్ళు ఏ ప్రాంతాలకు వ్యాపారాలకు వెళ్ళినా పండగకి మాత్రం ఎక్కడికి వచ్చేవాళ్ళు? మళ్ళీ యెరూషలేమునకి వచ్చి అదే చెప్తున్నారు ఇక్కడ. మీరు దేవుడు ఏర్పరిచిన స్థలములో స్థాపించుటకై, ఆయన నామాన్ని ఏర్పరచుకున్న స్థలంలోనే మీరు పస్కాను ఆచరించాలి. అందుకని ఎవరెవరు ఎక్కడికి పోయినా అందరూ యెరూషలేముకే వచ్చి యెరూషలేములో ఆ యొక్క పస్కా పండుగను ఆచరించేవాళ్ళు అనమాట. అందుకనే పస్కా పశువును వధించిన తర్వాత ఇప్పుడు ఆ పస్కాని అందరితో కలిసి భోజనం చేయడానికి మరి మనకి ఎక్కడ స్థలం కావాలి అనే శిష్యులు వచ్చి యేసు ప్రభువుని అడిగితే యేసు ప్రభుల వారు అక్కడ మరి ఆ ప్రాంతంలో ఒక మేడగదిని వారికి సిద్ధపరచమని, అక్కడికి వెళ్ళి అతనికి సిద్ధపరచమని చెప్తారు శిష్యులకి. 2 శిష్యులు వెళ్ళి మరి దాన్ని అంతా కూడా సిద్ధపరిచినట్లుగా మరి మనం చూసుకుంటా ఉన్నాం. అందుకనే పస్కా పండుగని చేసే విధానం కూడా నేను మీకు చెప్పాను ఇంతకుముందు. చేదు కూరలతోటి పులియని రొట్టెలను చేదు కూరలతోటి తినాలి. మాంసాన్ని ఉడకబెట్టకూడదు. ఉడికింది కానీ వండింది కానీ తినకుండా నిప్పుల మీద కాల్చుకొని తినాలి. నిప్పుల మీద తినాలి. అంతేకాకుండా నడుము కట్టుకొని, చేతిలో కర్ర పట్టుకొని, కాళ్ళకి చెప్పులు వేసుకొని త్వరపడి అంటే ఇప్పుడు బస్ టైం అయినోడు నిలబడి ఎలా తింటాడు చెప్పండి? రెడీగా ఉండి తిని అలా పడేసి వెళ్ళిపోతారు, చూసారా? అలాగ త్వరపడినట్టుగా ఆ యొక్క పస్కాను భుజించాలి. అంటే ఇంకా టైం లేదు, విడుదలకి సమీపంగా ఉన్నారు వాళ్ళు. అంటే ఆ రాత్రికాల సమయంలో వారికి ఏమవబోతుంది? విడుదల సమీపించబోతా ఉంది. తీరిగ్గా కూర్చొని అన్ని పక్కన పెట్టుకొని మనం భోజనం చేసే టైంకి సడన్గా నడవండి అంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఇంకా అందుకని చెప్పులు వేసుకొని, చేతిలో కర్ర పట్టుకొని, నడుముకి దట్టి ధరించుకొని సిద్ధపడి నిలబడి తినాలి. త్వరపడిగా తినాలి. దాన్ని ఎలా తినాలంట? త్వరపడి తినాలి. చేదు ఆకుకూరలతో రొట్టెను తినాలి. అంటే ఇంతవరకు వారి యొక్క చేదైన అనుభవాలని జ్ఞాపకం చేసుకోవడం కొరకు. అంతేగాని నిప్పుల మీద కాల్చుకున్న ఆ మాంసముని వారు తినేదిగా మరి ఉంటుంది. కాబట్టి నీవు ఐగుప్తు నుండి, దేశం నుండి వచ్చిన దినాన్ని నీ జీవితంలో అన్నిట్లో నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకమ్మా ఈ చేదుకూర? ఒక 30 ఏళ్ళ తర్వాత, ఇప్పుడు 2000 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పటికీ యూదులలో చేదుకూర పెట్టారనుకోండి, పిల్లలు అడుగుతారు, ఈ చేదుకూరలు ఎవరు తింటారమ్మా?
మనకి కాకరకాయలు ఇష్టం ఉండదుగా ఇప్పుడు మన పిల్లలకి. అలాగా ఈ చేదు కూరలతో రొట్టె ఎందుకు తినాలి, మంచిగా చాలా రకాల కూరలు ఉన్నాయిగా అంటే లేదు. ఐగుప్తులో మనం ఎటువంటి బానిసలుగా ఉన్నాం, మన పితరులు ఎటువంటి బానిసత్వంలో ఉన్నారు, ఆ బానిసత్వము నుండి దేవుడు ఎలా విడిపించాడు అన్నదానికి జ్ఞాపకముగా ప్రతి సంవత్సరము ఆ యొక్క పద్ధతిని ఖచ్చితంగా వాళ్ళు ఆచరించాలి. అందుకని ఆ యొక్క పండుగలో ఏమేమి ఉండాలి అనే సంగతులను కూడా చెప్తూ ఉన్నారు. అంటే అది అప్పుడు ఆ రోజు తిన్నాం కదా, మళ్ళీ ఈరోజు అవసరం లేదు అనడానికి లేదు. ప్రతి సంవత్సరము ఆ రోజు ఏ పద్ధతినైతే వాళ్ళు దేవుడు చేయించాడో ప్రతి సంవత్సరం దానిని జ్ఞాపకం చేసుకుంటూ అదే పద్ధతి ప్రకారం పస్కాని ఆచరించాలి. నీ జీవితములన్నిటిలో దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. బాధను స్మరణకు తెచ్చు పొంగని ఆహారాన్ని 7 రోజులు తినాలి. ఆ పొంగని ఆహారాలు ఏం జ్ఞాపకం చేస్తాయంట, బాధని జ్ఞాపకం తీసుకొస్తాయంట, బాధని స్మరణకు తెచ్చే పొంగనివి. ఎందుకంటే పొంగినవి చూడండి మెత్తగా ఉంటాయి, అవునా. మనం ఇప్పుడు చపాతీ కలుపుకోవాలన్నా కూడా కాసేపు నానబెడతాం, దాన్ని కాసేపు నానబెడితే అది మెత్తగా అవుతుంది. అయితే నానబెట్టకుండా అప్పటికప్పుడు అలా చేస్తే రొట్టె ఎలాగుంటుంది చెప్పండి, ఎండిపోయిన ముక్కల్లాగా ఉంటుంది. ఆ ఎండిపోయిన ముక్కలు తినాలంటే మనకి ఎంత బాధ అవుతుంది అంటే, ఎంత బాధ అక్కడ పొందుకున్నామో ఆ బాధపడుతూ ఒక రొట్టె ముక్కను తినాలి. ఆ బాధపడుతూ ఆ ఎండిపోయిన రొట్టె ముక్కను వాళ్ళు తినేవారిగా జ్ఞాపకం చేసుకోవాలి. 7 రోజులు తినాలి దాన్ని. ఒకరోజు అంటే ఏదో ఒకటి తిన్నాంలే అని మర్చిపోతాం. 7 రోజులు అంటే చూడండి ఎంతగా మనం వాటిని జ్ఞాపకం చేసుకోవాలి. ఖచ్చితంగా దాన్ని మరి మనము జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. ఇదే మాట. అందుకనే ఇప్పుడు మరి పస్కా పండగ యూదుల నేటికి దానిని వాళ్ళు చేస్తూ ఉన్నారు. కానీ ఈరోజు యేసు ప్రభుల వారు మనందరి పాపాల కొరకు పస్కా బలి పశువుగా వధించబడ్డారు. కాబట్టి ఇప్పుడు మనం యేసు ప్రభువుని జ్ఞాపకం చేసుకుని ఏం చేసుకోవాలి, పస్కా పండగని మనం ఎలా ఆచరిస్తున్నాం చెప్పండి. ఇప్పుడు ఆయన రొట్టెని ద్రాక్షరసాన్ని తీసుకొని, ఆయన రొట్టెని ద్రాక్షరసాన్ని తీసుకోవాలి. అందుకనే లూకా సువార్త 22:19 చదవండి. ఆ రొట్టె ద్రాక్షరసం తీసుకునేటప్పుడు కూడా మరి ఏం జ్ఞాపకం చేసుకోవాలి మనం, లూకా 22:19 చదవమ్మ. పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను. దేని జ్ఞాపకం చేసుకోవడానికి, నన్ను జ్ఞాపకం చేసుకోనండి. ఎందుకు యేసుప్రభుల వారు మన కొరకు చనిపోయారు కదా, ఎందుకు యేసుప్రభుల వారు చనిపోయారు. ఆ రోజు ఐగుప్తు బానిసత్వము నుండి వాళ్ళని విడిపించడానికి ఆ రోజు ఒక పస్కా, ఒక గొర్రె పిల్లను వాళ్ళు బలిగా ఇచ్చారు. పస్కా పశువును బలిగా ఇచ్చి దానిని వాళ్ళు భోజనం చేసేవాళ్ళు. ఇప్పుడు మనము దేని భోజనం చేస్తున్నాం, యేసు ప్రభుల వారు మన పాపముల కొరకు, మన శాపముల కొరకు, మన అపరాధముల కొరకు ఆయన కలవరి సిలువలో పస్కా పశువుగా వధించబడ్డాడు. కాబట్టి ఆ యొక్క రొట్టెను ఆయన శరీరముగా మనం ఏం చేస్తున్నాం చెప్పండి, పస్కా పశువుగా. మరి వాళ్ళు ఆ పస్కా పశువును ఆ రోజు ఏ రీతిగా భోజనం చేసేవాళ్ళు, ఈరోజు ఆ యొక్క రొట్టెను మరి ఆయనని జ్ఞాపకం చేసుకుంటూ తినాలి. అందుకనే ఆ యొక్క రొట్టెను తినే సమయంలో యేసు ప్రభుల వారు నా కొరకు కలవరి సిలువలో విరగొట్టబడ్డారు, నలగొట్టబడ్డారు అని ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మనం కూడా ఏం జ్ఞాపకం చేసుకోవాలి, ఒకప్పుడు నేను ఎంత పాపిని, ఎంత దుర్మార్గంగా ఉన్నాను, కానీ నా పాపాల నుండి యేసు ప్రభుల వారు నన్ను విడిపించారు అని ఆ యొక్క దినాన్ని మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే తీసుకున్న ప్రతిసారి, అందుకని ఆ దినమున పాత నిబంధన గ్రంథంలో వాళ్ళు ప్రతిరోజు కూడుకునేవాళ్ళు, ప్రతిరోజు రొట్టె ద్రాక్షరసం తీసుకునేవాళ్ళు. కొత్త నిబంధన ఆది సంఘం అయితే ప్రతిదినము రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయుట ఎందును, సహవాసం ఎందును వారు ఎడతెగకుండా ఉన్నారు. కాబట్టి మరి అది తీసుకున్న ప్రతిసారి ఆయనని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన నా కొరకు కలవరి సిలువలో మరణించారు, నా పాపం కొరకు మరణించారు, నేను పొందవలసిన శిక్ష, నేను పొందవలసిన బాధను ఆయన మరి కలవరి సిలువలో పొందారు అని ఆ బాధకు స్మరణకు తెచ్చే వాటినే మనం తినాలి. అందుకని ఆ యొక్క రొట్టెలను కూడా పొంగని రొట్టెలనుగానే చేస్తారు. బల్లారాధన కొరకు చేసే రొట్టెలు ఏముంటాయి, పొంగడానికి వీలు లేదు. చాలా చోట్లలో బ్రెడ్ ఇస్తూ ఉంటారు కదా, బ్రెడ్ కూడా పొంగిందే, పులియబెడితేనే పొంగుతుంది. పులియబెట్టకుండా బ్రెడ్ కానీ టోస్ట్ కానీ చేయడానికి వీలు ఉండదు. ఎందుకంటే పొంగని రొట్టెలే తినాలి, పులియని రొట్టెలే తినాలి, పొంగని రొట్టెలే
తినాలి. దానికి ఎందుకు అలా చెప్తున్నారంటే ఆ రోజు వాళ్ళు పిండి కలిపి పెట్టుకున్నారు. ఏం చేశారు చెప్పండి? పిండి కలిపి పెట్టుకున్నారు. ఈలోపు మోషే అహరోనులు ఫరో దగ్గరికి వెళ్ళారు. ఈలోపే వార్త వచ్చేసింది. ఏం చేశారు? ఈలోపే వార్త వచ్చేసింది. మామూలుగా అయితే వాళ్ళు పులియబెట్టి నిల్వ ఉండే రొట్టెలు చేసుకునేవాళ్ళు. ఈలోపే వార్త వచ్చేసరికి వీళ్ళు ఏం చేశారు? రొట్టెలు కాలుస్తుండగానే ఇంకా టైం లేదు కాబట్టి గబా గబా పులియని పిండితోటే వాళ్ళు రొట్టెలు చేసేసుకుని తిన్నారు. ఆ ఉన్న రొట్టె ముద్దలు కూడా అలాగే పట్టుకుని వెళ్ళిపోయారు. ఏంటంటే పిండి ముద్దలు, క్రొత్త ముద్ద అంటే కలిపిన ముద్ద, పాత ముద్ద కాదు, కొత్త ముద్దని, పిండి ముద్దని ఉన్నది ఉన్నట్టుగానే పట్టుకొని వెళ్ళిపోయారు. దారిలో కూడా వాళ్ళు ఏం చేశారు? అవి వాటితోటే రొట్టెలు కాల్చుకొని తింటూనే ఉన్నారనమాట. అంటే చూడండి, ఆ యొక్క పిండి పులియక ముందే వాళ్ళు ఏం చేశారు? ప్రయాణంలో వాళ్ళు ఆ యొక్క రొట్టెలని కాల్చుకుంటూ తినుకుంటూ వెళ్ళారు. కాబట్టి అందుకని మనం ఏం చదువుకున్నాం మొన్న? పాతదైన పులిపిండిని పారవేయండి, క్రొత్త ముద్దగా మార్చబడాలి. మనం క్రొత్త ముద్దగా అంటే పులియని రొట్టె పండగని మనం కూడా చేసే వారముగా, కొత్త ముద్దతో మరి మనము పండగను ఆచరించే వారంగా ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. మరియు నీవు మొదటి తేదీ సాయంకాలం వధించిన మాంసంలో, అంటే ఆ రోజు పస్కా పశువుని వధించిన దాంట్లో ఉదయం వరకు అస్సలు మిగలకూడదు. అందుకనే ఈ యొక్క గొర్రెపిల్ల ఎన్ని కుటుంబాలకు సరిపోద్దో వాళ్ళందరూ కూడుకుని దానిని మిగల్చకుండా తినేయాలి. ఒకవేళ తెల్లవారి వరకు అస్సలు అది మిగలడానికి వీలు లేదు. అంతేకాకుండా పురములలో ఎక్కడా పస్కా పశువుని వధించడానికి వీలు లేదు. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన పురములలో ఎక్కడా పస్కా పశువుని వధించొద్దు. ఎక్కడ వధించాలి? దేవుడు ఏర్పరచుకున్న స్థలములోనే, ఆ యెరూషలేములోనే వచ్చి మరి వారు వధించాలి అని ఖచ్చితమైన నియమాన్ని పెట్టినట్టుగా చూస్తూ ఉన్నాం. 6వ వచనం, నీ దేవుడైన యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకున్న స్థలములలోనే నీవు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వేళ, అనగా సూర్యుడు అస్తమించు సాయంకాలమున పస్కా పశువును వధించి నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలమున దానిని కాల్చి భుజించి ఉదయమున తిరిగి నీ గుడారమునకు వెళ్ళవలను. 6 దినములు నువ్వు పొంగని రొట్టెలు తినవలను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు వ్రత దినము. అందులో నీవు జీవనోపాధి అయిన ఏ పని కూడా చేయడానికి వీలు లేదు. అదే సంగతిని మళ్ళీ చెప్తా ఉన్నారు. ఆ స్థలంలోనే దాన్ని ఏం చేయాలి? వధించాలి, కాల్చాలి. వండడానికి వీలు లేదు. నీళ్లతో ఉడకబెట్టింది, వండింది ఏది తినడానికి వీలు లేదు పస్కా పండగలో. ఓన్లీ కాల్చినది మాత్రమే తినాలి. తర్వాత ఉదయమున మళ్ళీ గుడారాలకి వెళ్ళవచ్చు. 6 దినాలు కూడా పొంగని రొట్టెలే తినాలి. 7వ దినమున వ్రత దినముగా చేయాలి. ప్రతిష్ఠించబడిన దినము. అందులో నువ్వు ఏ జీవనోపాధి అయిన ఏ పని కూడా చేయకుండా ఆ యొక్క సమాజముగా కూడుకొని మౌనంగా దేవుని సన్నిధిలో మరి వాళ్ళు అక్కడ దేవుని యొక్క విశ్రాంతి దినాన్ని పాటించేవారిగా ఉండాలి. మొట్టమొదటి యొక్క 8వ వచనం వరకు కూడా పస్కా పండగ, పులియని రొట్టెల పండగ. ఎన్ని పండుగలు వచ్చాయి చెప్పండి? పస్కా పండగ, పులియని రొట్టెల పండుగలు. ఆ 2 పండుగల గురించి మళ్ళీ చెప్తూ ఉన్నారు. పస్కా పండగ మొదటి దినము, తర్వాత 6 దినాలు చేసేది పులియని రొట్టెల పండగ. 7వ దినము వ్రత దినానిగా దాన్ని పాటించేవాళ్ళు. 9వ వచనంలో 7 వారాలను నీవు లెక్కించవలను. ఎన్ని వారాలు? 7 వారాలు లెక్కించాలి. పంట చేని పైని కొడవలి మొదట వేసింది మొదలుకొని 7 వారాలు లెక్కించి నీ దేవుడైన యెహోవాకు వారముల పండగ ఆచరించుటకై నీ చేతనైనంత స్వేచ్ఛార్పణమును సిద్ధపరచవలను. మొదటి దినం ఏంటి చెప్పండి? 7 వారాలు లెక్కించాలి. పంట చేను పైన కొడవలి మొదట వేసింది మొదలుకొని, మొట్టమొదటి కొడవల పంట వేస్తాం కదా, చేను మీద వేసి ఆ మొదటి దాన్ని ఏం చేయాలి చెప్పండి? తీసుకొని యాజకుని దగ్గరికి రావాలి. ఇదంతా మనం లేవీకాండంలో చదివాం, గుర్తుందా లేదా? అవునా? లేవీకాండం 23వ అధ్యాయం 15-16 వచనాలు చదవండి. మీరు విశ్రాంతి దినమునకు మరునాడు మొదలుకొని, అనగా అల్లాడించు పంటను తెచ్చిన దినము మొదలుకొని 7 వారములు లెక్కింపవలను. లెక్కువ తక్కువ కాకుండా 7 వారములు ఉండవలను. 7వ విశ్రాంతి దినపు మరుదినము వరకు మీరు 50 దినములు లెక్కించి యెహోవాకు క్రొత్త ఫలముతో నైవేద్యమును అర్పింపవలను. మీరు మీ నివాసములలో నుండి
తూములు 2 వంతుల పిండి గల 2 రొట్టెలను అల్లాడించు అర్పణముగా తేవలను. వాటిని గోధుమ పిండితో చేసి పులియబెట్టి కాల్చవలను. అవి యెహోవాకు ప్రథమ ఫలముల అర్పణము. ఏంటంట? మొట్టమొదటి పంట. అల్లాడించు పన అంటారు దాన్ని. ఏం చేయాలంట? అల్లాడించు పనగా మొట్టమొదట తెచ్చినది గుర్తుంచుకొని అదే మాటని ఇక్కడ అంటూ ఉన్నారు. ఏంటది? మీరు పైని కొడవలి మొదట వేసినది మొదలుకొని, అంటే మొదట కోసింది వెంటనే ఎక్కడికి తీసుకొని రావాలి? దేవుని మందిరానికి తీసుకుని రావాలి. దాన్ని గోధుమ పిండితో చేసి పులియబెట్టి కాల్చి ప్రథమ ఫలముల పండుగగా అర్పణముగా దాన్ని దేవునికి అర్పించాలి. ప్రథమ ఫలముల అర్పణాన్ని దేవునికి అర్పించాలి. అది ప్రథమ ఫలముల పండగ. అక్కడ నుంచి ఎన్ని రోజులు లెక్క పెట్టాలి? ఎన్ని వారాలు లెక్క పెట్టాలి? 7 వారాలు లెక్క పెట్టాలి. దీనినే వారముల పండగ అంటారు. ఏం పండగ అంటారు? వారముల పండగ అని అంటారు. 7 వారములు లెక్కకు తక్కువ కాకుండా 7 వారాలు ఉండాలి. ఆ 7 వారాల 7వ విశ్రాంతి దినపు మరుదినము వరకు కూడా 50 రోజులు మీరు లెక్కబెట్టి క్రొత్త ఫలముతో నైవేద్యాన్ని అర్పించాలి. ఎన్నో రోజు? 50 దినములు. అంటే 7 వారాలు అంటే 7 ఏళ్ళ ఎంత అవుతాయి చెప్పండి? 49 రోజులు. 49 రోజులే కదా. అంటే 49 రోజు మరుసటి దినము విశ్రాంతి దినం అవుతుంది. అంటే 50వ దినము విశ్రాంతి దినం అవుతుంది. ఆ రోజు క్రొత్త ఫలముతో దేవునికి ఏం చేయాలి చెప్పండి? క్రొత్త ఫలముతో దేవునికి నైవేద్యాన్ని అర్పించాలి. అంటే ఈ యొక్క 50 రోజుల్లో పంటను కూర్చడం అంతా అయిపోద్ది. 49 రోజులలో 7 వారాలలో పంటను కూర్చడం అంతా అయిపోద్ది. కూర్చిన తర్వాత క్రొత్త ఫలమును ఏం చేయాలి? దేవునికి నైవేద్యంగా మరి అక్కడ తీసుకుని రావాలి. దేవుని మందిరానికి తీసుకుని రావాలి. దీనినే వారముల పండగ అని అంటారు. కాబట్టి ఈ వారముల పండగలో చాతనైనంత స్వేచ్ఛార్పణని ఆ యొక్క పంట చేసేవారు, ఆ యొక్క పంటను కూర్చేవారు సిద్ధపరచాలి. అంటే స్వేచ్ఛగా దేవునికి నేను ఇవ్వాలి అనేది. ప్రథమ ఫలములవి మొదటి రోజే తీసుకుని వస్తారు. 50వ రోజు ఏం చేయాలి? స్వేచ్ఛార్పణాన్ని తీసుకొని రావాలి. అంటే పంటంతా కోసాక స్వేచ్ఛార్పణముగా దేవుని సన్నిధికి తీసుకుని దానిని సిద్ధపరిచి తీసుకుని రావాలి. ఆ 50వ రోజునే పెంతెకొస్తు పండగ అని అంటారు. ఈ యొక్క 49 వారాలని వారముల పండగ అని అంటారు. 50వ రోజుని ఏం పండగ అంటారు? పెంతెకొస్తు పండగ అని దానిని చెప్పబడుతారు అనమాట. అందుకని నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించిన కొలది దానిని ఇయ్యవలెను. ఎంత ఇవ్వాలి? దేవుడు మనల్ని ఆశీర్వదించిన కొలది దేవుడికి ఇచ్చేవారిగా ఉండాలి. అప్పుడు నీవు, నీ కుమారుడు, నీ కుమార్తె, నీ దాసుడు, నీ దాసి, నీ గ్రామంలో ఉన్న లేవీలు, నీ మధ్య ఉన్న పరదేశులు, తల్లిదండ్రులు లేని వాళ్ళు, విధవరాన్లు, నీ దేవుడైన యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకున్న స్థలమున నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషింపవలను. నీవు ఐగుప్తులో దాసుడవై ఉండిన సంగతిని జ్ఞాపకం చేసుకొని ఈ కట్టడలను ఆచరించి జరుపుకొనవలను. ఎందుకంటే ఈ 50వ దినమున ఈ పెంతెకొస్తు పండుగని వాళ్ళు ఎలా చేస్తారంట? ఈ స్వేచ్ఛార్పణను తీసుకొని వచ్చి దేవుని సన్నిధిలో మరి ఎవరెవరైతే దాసులుగా ఉంటారో, పనివాళ్ళు ఉంటారు కదా, పనివాళ్ళు, లేవీలు, యాజకులు, పరదేశులు, తల్లిదండ్రులు లేని వాళ్ళు, విధవరాన్రు, వీళ్ళందరికీ కూడా దేవుడు తమకిచ్చిన ఆ యొక్క స్థితిని బట్టి సంతోషించి ఆ యొక్క స్వేచ్ఛార్పణం తీసుకుని వచ్చి అందరికీ భోజనం పెట్టాలి. ఆ యొక్క అందరికీ కూడా మరి వారు భోజనము పెట్టాలి. అంటే దేవుడు తమకిచ్చిన పంటలో, తమకిచ్చిన స్వాస్థ్యంలో కొంతైనా, తమకిచ్చిన ఆస్తిలో ఖచ్చితంగా తల్లిదండ్రులు లేని వాళ్ళని, విధవరాన్లని, పేదవాళ్ళని, యాజకులని, పరదేశులని అందరినీ జ్ఞాపకం చేసుకోవాలి. ఏం చెప్పండి? అందరినీ జ్ఞాపకం చేసుకోవాలి. తమకిచ్చిన దానిని బట్టి అంటున్నాడు అక్కడ కూడా. అందుకని ఏమంటున్నాడు? యెహోవా నిన్ను ఆశీర్వదించిన కొలది నువ్వు ఇయ్యాలి. దేవుడు మనకి ఎంత ఆశీర్వాదం ఇస్తాడో ఆ ఆశీర్వాదాన్ని బట్టి పేదవాళ్ళకి ఇవ్వాలి, విధవరాండ్రకి ఇవ్వాలి, తల్లిదండ్రులు లేని వాళ్ళకి ఇవ్వాలి, పరదేశులకి ఇవ్వాలి, లేవీలకి ఇవ్వాలి. వాళ్ళందరూ యెహోవా సన్నిధిలో సంతోషంగా భోజనాలు చేయాలి. చూడండి, పండగలకి మనం దేవుని సన్నిధిలో ఎంత సంతోషంగా కుటుంబాలుగా కలిసి భోజనాలు చేసుకుంటాం. కానీ ఖచ్చితంగా ఆ యొక్క భోజనాలలో తల్లిదండ్రులు లేని వారిని, మన ఊర్లో ఎవరైనా తల్లిదండ్రులు లేని వారు ఉన్నా, విధవరాన్రున్నా, పరదేశులున్నా, పేదవారున్నా వారిని కూడా ఆహ్వానించాలి.
వారిని కూడా ఆహ్వానించాలి. అందుకనే మన ఊర్లో ఎవరైనా ఉంటే రండి, మందిరానికి రండి, భోజనం చేయడానికి చెప్పండి. వాళ్ళు వస్తే సంతోషంగా వారికి భోజనం పెట్టాలి, రాకపోతే మనం ఏం చేయలేము. కానీ వారందరినీ కూడా ఆ యొక్క మనకిచ్చిన సంతోషంలో వారందరినీ కూడా పాలు పంచుకునే వారముగా ఉండాలి. ఎందుకంటే మనం ఐగుప్తుల దాసులుగా వీరున్నప్పుడు ఐగుప్తుల దాసులుగా ఉన్నారు, పరదేశులుగా ఉన్నారు. అప్పుడు వారు వీరిని ఎంత కఠినంగా చూశారు, వారు వీరిని ఎంత కఠినంగా బానిసలుగా చూశారు. కాబట్టి ఆ రీతిగా మనం ఉండకూడదు కదా. కొద్దిసార్లు మరి మనం ఎంత బాధపడ్డామో అట్టి స్థితిలో ఇంకెవరూ కూడా ఉండకూడదని దేవుడు మనకు ఆశీర్వాదం ఇచ్చిన కొలది అందరినీ ఆ యొక్క సంతోషంలో పాలు పంచుకునే వారముగా మరి ఉండాలి. కాబట్టి చూడండి, మరి ప్రథమ ఫలముల పండగ, వారముల పండగ, పెంతుకోస్తు పండగ. వారముల పండుగను వేరుగా చెయ్యరు, కానీ ఆ యొక్క పెంతుకోస్తు పండగనే 7 వారాల తర్వాత వస్తుంది కాబట్టి దాన్నే వారాల పండగ లేదా పెంతుకోస్తు పండగ అని అంటారు కదా. ప్రథమ ఫలముల పండగ దేనికి సూచన అని చెప్పాను. ప్రథమ ఫలముగా ఆయన దిగిరావడం కాదు, ప్రథమ ఫలముగా సమాధుల నుండి లేపబడ్డాడు. ఎలాగా? క్రీస్తు ప్రథమ ఫలముగా సమాధిలో నుండి లేపబడ్డాడు కదా. అంతకు మునుపు మరణాన్ని జయించి తిరిగి లేచిన వాడు యేసు ప్రభువు మాత్రమే. కాబట్టి యేసు ప్రభువు యొక్క పునరుత్థాన పండుగకి గుర్తు. ప్రథమ ఫలముల పండగ యేసు ప్రభువు యొక్క పునరుత్థానానికి గుర్తు. మొట్టమొదటి పన ఆయనే తిరిగి సమాధిలో నుంచి లేచాడు. మొట్టమొదటి పన ఎవరి కొరకు కోయబడింది? మనందరి కొరకు కోయబడింది. ఆయన సమాధిలో నుండి తిరిగి లేచాడు. ఆయన తిరిగి లేవడం ద్వారా మనందరము మరణమును జయించి ఏదో ఒక దినమున సమాధిలో నుంచి తిరిగి లేస్తాము అనే నిరీక్షణను మనకి ఆయన దయచేశాడు కదా. ఆ యొక్క 49 వారాలు కూడా మరి యేసు ప్రభుల వారు శిష్యుల మధ్యలో సంచరించచ్చు. ఆ 49 వారాలు అనేకమైన సూచనలను, అనేకమైన ఉపమానాలను వారికి చెప్పి వారిని బలపరిచి పరలోకానికి 40 దినాలు, పరలోకాన్ని 40వ రోజు పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయారు కదా. మరి తర్వాత 50వ దినమున పెంతుకోస్తు పండగ దినమున మరి వీరందరూ కూడా ఆ యొక్క 50 దినమున ఏం చేయాలి? జీవనోపాధి పని అయిన ఏ పని చేయకుండా సమాజంగా కూడుకోవాలి. మరి ఈ యొక్క దేవుడు యొక్క శిష్యులందరూ కూడా, యేసు ప్రభు శిష్యులు కూడా అందరూ కూడా మేడగదిలో కూర్చొని ఆ పెంతుకోస్తు పండగ దినమున ప్రార్థన చేస్తూ ఉన్న సమయంలో దేవుడు తన యొక్క పరిశుద్ధాత్మని వారికి దయచేసిన దినం అన్నమాట. పెంతుకోస్తు పండగ దినము అంటే సంఘము స్థాపించబడిన దినము. క్రొత్త నైవేద్యముతో దేవునికి అర్పణం అర్పించాలి. ఏంటా క్రొత్త ఫలము, క్రొత్త నైవేద్యము? పరిశుద్ధాత్మ నింపుదల. అందుకే ఒకడు క్రొత్తగా జన్మించాలి, నీటి మూలంగా జన్మించాలి, ఆత్మ మూలంగా జన్మించాలి. క్రొత్త జన్మకి సాదృశ్యము పరిశుద్ధాత్మ నింపుదల. ఆ పరిశుద్ధాత్మ మనలోనికి వస్తే ఏం చేస్తుంది? మన పాత స్వభావాన్ని తీసివేసి మనలో క్రొత్త స్వభావాన్ని దయచేస్తుంది. కాబట్టి క్రొత్త స్వభావముతో ఆ పరిశుద్ధాత్మ నింపుదలతో మనము దేవునికి నైవేద్యాన్ని, స్తుతి నైవేద్యాన్ని దేవునికి అర్పించే వారముగా ఉండాలన్నమాట కదండి. పరిశుద్ధాత్మ లేకపోతే అదే పాత స్వభావం మనలో ఏలుబడి చేస్తూ ఉంటుంది. కనపడకూడని మళ్ళీ మళ్ళీ కనబడతా ఉంటాయి. కానీ పరిశుద్ధాత్మను మనం పొందుకున్నట్లయితే క్రొత్త వ్యక్తులముగా మనం మార్చబడతాం. పాతదేది మనలో కనబడదు. అదే కదా మీకు మనం చదివిపించింది తిమోతి పత్రికల్లో, తీతు పత్రికల్లో. ఆయన కనికరం ద్వారా, ఆయన కృప ద్వారా మనందరినీ కూడా పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము చేయటం ద్వారాను మనలను రక్షించాడు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మను పొందుకొని ఆ పెంతుకోస్తు దినమున ఆ క్రొత్త ఫలాన్ని మనకు దయచేశాడు. క్రొత్తగా నైవేద్యాన్ని ఆయనకు అర్పించడానికి 2000 సంవత్సరాల క్రితమే ఆయన పరిశుద్ధాత్మని లోకానికి పంపించేశాడు. ఈరోజు పొందుకోలేకపోతున్నాం మనమే ఆ యొక్క ఆత్మని చాలామంది నిర్లక్ష్యం చేసి దానిని తిరస్కరించేవారిగా ఉన్నారు. కాబట్టి 50వ దినమున క్రొత్త ఫలముతో దేవునికి నైవేద్యం స్తుతి చెల్లించడం అంటే ఏంటి అర్థము? మన యొక్క క్రొత్త స్వభావముతో క్రొత్త జన్మను పొందుకొని క్రొత్త వ్యక్తులముగా మార్చబడి ఆ పరిశుద్ధమైన జీవితాన్ని, పరిశుద్ధాత్మను పొందుకున్న జీవితంతో దేవునిని స్తుతించే వారముగా, దేవుని ఆరాధించే వారముగా మరి మనము మారాలి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. అటువంటి కృపను ప్రభువైన యేసుక్రీస్తు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్.